హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు సండే స్పెషల్ ఏంటి మీ ఇంట్లో? మా ఇంట్లోనైతే మటన్ మండి అంటే మా పాప ఎప్పటి నుంచో చేయమని అడుగుతుందండి. ఈరోజు చేద్దాం అనుకొని స్టార్ట్ చేశానండి. చూద్దాం రండి ఎలా చేయాలో. ఇదిగోండి, ఇవన్నీ ఇక్కడ నేను ప్లేట్లో పెట్టిన మసాలా దినుసులన్నీ రెడీ చేసుకోవాలండి. మిక్సీలోకి ఒక బిర్యానీ ఆకు వేశాను, దాని తర్వాత ఒక స్టార్ మొగ్గ, తర్వాత ఒక 5 ఇలాచీలు వేసాను. 5 లేక 6 వేసుకోవచ్చు. తర్వాత జాజికాయ ఒకటి సగం ముక్క, తోక మిరియాలు, లవంగాలు, మామూలు మిరియాలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ధనియాలు ఒక పిరికెడు వేసుకొని మిక్సీ మెత్తగా పట్టుకోవాలండి. తర్వాత స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకొని 1 ఫుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఫుల్ స్పూన్ వెన్న వేసుకొని అవి కాగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, 2 ఇలాచీలు, 2 లవంగాలు వేసుకోవాలి. దానిలోనే కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలండి. దీనిలో పచ్చిమిర్చి వేయము. తర్వాత 1/2 స్పూను సాల్ట్ కూడా వేసుకొని మనం కడిగి శుభ్రంగా ఉంచుకున్న మటన్ అండి, ఇది 1/2 కేజీ ఉంటుంది. ఇది పోపులో వేసుకోవాలి. కొంచెం కలిసిన తర్వాత ఆయిల్ పైకి తేలేటప్పుడు మనం తయారు చేసుకున్న మండి మసాలా ఉంది కదండి, అది వేసుకొని కాసేపు కలిపిన తర్వాత 3 గ్లాసెస్ వాటర్ పోసి తగినంత సాల్ట్ మనకు టేస్ట్కి సరిపోయినంత చూసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత కుక్కర్ బిగించి దానికి విజిల్ సెట్ చేసుకొని 3-4 విజిల్స్ వచ్చిందాక మనము దాన్ని వెయిట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈలోపు ఒక కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పులు ఫ్రై చేసుకోవాలన్నమాట. లేతగా వేయించుకున్న తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఈ లోపల 4-5 విజిల్స్ వచ్చాయి. తీసి అందులోంచి మటన్ పీసెస్ మాత్రమే వేరు చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. తీసుకొని ఒక స్టవ్ పైన 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం తీసిన మటన్ పీసెస్ ఉన్నాయి కదండి, అవి వేసి వేయించుకోవాలి. సగం మసాలా పొడిని మనం తయారు చేసుకున్న మసాలా పొడి సగం ఉంది కదా, అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది లో టు మీడియం మాత్రమే చూసుకోవాలి, హైలో పెడితే మాడిపోతుంది అనమాట. తర్వాత అది అలా అవుతున్నప్పుడే మిగిలిన వాటర్ ఉన్నాయి కదండి, దీనిలో 2 గ్లాసెస్ బాస్మతి రైస్ కడిగించినవి వేసుకోవాలి. అది సగం ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న మటన్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ దానిపైన పేర్చి 2 నిమ్మకాయ ముక్కలు వేసి మళ్ళీ మూత ఎప్పట్లా క్లోజ్ చేసి ఒక 5-10 మినిట్స్ సన్నటి సెగ పైన ఉంచాలి. దానిపైన నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట. ఈరోజు ఏంటంటే స్పెషల్గా మా పాప గార్డెన్లో చేద్దామన్నదండి, అందుకే ఇంటి ముందు చేస్తున్నాము. సమ్మర్ కదండి, బాగా వేడిగా ఉంది, అందుకని వెరైటీగా మనం తోటలో చేద్దామనుకొని చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు బిర్యానీ ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని క్యారెట్ ముక్కలతో, తర్వాత జీడిపప్పు మనం ఫ్రై చేసుకుని ఉన్నాయి కదా అవి, తర్వాత కిస్మిస్ వేసి మనము దాన్ని డెకరేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూస్తా అండి. మటన్ పీస్ చాలా బాగా ఉడికింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.